ఇక తొలి ఉమ్మడి ప్రజాగలం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు నిరసన సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టికెట్ విడివాడ రామచంద్రరావుకి ఇస్తామని వారాహి యాత్రలో ప్రకటించిన పవన్ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థికి ఆ సీటును కేటాయించారు. దీంతో రామచంద్రరావు వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రజాగలం సభ వద్ద ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతురాజు, చూస్తున్నాం విడివిడిగా వెళ్ళినా ఉమ్మడిగా వెళ్ళినా సరే ప్రజల మద్దతు కరువైంది సరికదా, కూటమిలోనే సఖ్యత లేని పరిస్థితులు మనకు అడుగడుగున కనిపిస్తూ ఉన్నాయి. ఏమనుకుంటున్నారు తణుకు జనసేన నేతలు, టీడీపీ వర్గీయులు? ఈ పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, చూడవచ్చు ఉమ్మడి ప్రజాగళం సభలో కూడా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి పొత్తుల్లో ఉన్నటువంటి నేతలు కూడా కత్తులు దూసుకుంటున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక విడివాడ రామచంద్రరావు కూడా 10 ఏళ్ల పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కష్టపడిన నేత. అతనికి కాదని చెప్పి కూడా సీటు విషయంలో కూడా అతనికి అన్యాయం జరిగిందంటూ కూడా విడివాడ రామచంద్రరావుకు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా నిన్న ప్రజాగళం సభ వద్ద కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నిరసన కూడా వ్యక్తం చేశారు చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కి సంబంధించి తొలి సభలోనే నిరసన సెగ తగిలిందని చెప్పొచ్చు. ప్రత్యేకంగా చూసుకునే కనుక ఇక్కడున్నటువంటి సీటు విషయంలో వారాహికి సంబంధించినటువంటి యాత్రలు కూడా తొలి సీటు నీకే ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. గతంలో నీకు సీటు కేటాయించలేదని చెప్పి క్షమాపణ కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అలాంటి క్షమాపణలు చెప్పినటువంటి వ్యక్తి కూడా సీటు విషయంలో కూడా చంద్రబాబు వద్ద మోకరిల్లి చంద్రబాబుకు సంబంధించినటువంటి చెప్పినటువంటి సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆర్మిల్లి రాధాకృష్ణకి సంబంధించినటువంటి అతనికే సీటు కేటాయించడం పట్ల విడివాడ రామచంద్ర వర్గీయులు కూడా అగ్గి మీద గుగ్గిలుగా మారిపోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. వారాహి యాత్రలో నువ్వు ఇచ్చినటువంటి మాటకు విలువ ఏది, గెలిచే సీటుని అతనికి త్యాగం చేయడం, పూర్తిగా ఇవ్వడం త్యాగాలు అంటారా అని చెప్పి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. శ్రీ